local talk. సూర్యాపేట జిల్లాలో నియోజకవర్గం కోదాడ. ప్రస్తుతం కోదాడ ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి. కోదాడ నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా 2014లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్లమాద పద్మావతి రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి అయిన బొల్ల మల్లయ్య యాదవ్పై 58,172 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు అంటే 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్ల మల్లయ్య యాదవ్ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నల్లమాద పద్మావతి రెడ్డిపై 756 స్వల్ప ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి గెలిచారు. టీడీపీ తరఫున అప్పుడు పోటీ చేసిన బొల్ల మల్లయ్య యాదవ్పై 13,374 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పద్మావతి రెడ్డిని కోదాడ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారా? ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉండాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? అభివృద్ధి పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి నెగిటివ్గా ఉన్న అంశాలను ఒకసారి చూద్దాం. కుటుంబ రాజకీయాల విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి పద్మావతి రెడ్డికి మొదటి నెగిటివ్ పాయింట్గా చూడాలి. పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభావంతోనే ఆమెకు సీటు దక్కిందనే విమర్శలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఒకే కుటుంబానికి 2 టికెట్లు ఎలా ఇస్తారనే వ్యతిరేకత పార్టీలోని కొంతమంది నుంచి ఎదురైంది. ఇది ఒకంత ఆమెకు మైనస్గా మారింది. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆరోపణలు కూడా ఆమెకి నెగిటివ్ టాక్ను తెచ్చిపెడుతుంది. 2014లో ప్రజలు గెలిపించినా ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంపై విమర్శలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నా కూడా అదే పరిస్థితి ఉందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. నెలలో 2-3 సార్లు నియోజకవర్గానికి వచ్చినా సామాన్యులను కలవలేని పరిస్థితి ఉందని, కనీసం శుభకార్యాలకు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యేని కలవాలంటే ఇక్కడ నాయకులను ప్రసన్నం చేసుకోవాలనే ప్రచారము పద్మావతి రెడ్డికి మైనస్గా చెప్పుకోవచ్చు. పర్యవేక్షణ లోపం కూడా ఆమెకున్న మరొక నెగిటివ్ పాయింట్గా చెప్పాలి. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్థానికంగా లేకపోవడంతో అధికారుల పనితీరు ఆశించినంతగా లేదని పట్టణవాసులు వాపోతున్నారు. మున్సిపాలిటీ, ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేయకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారనే విమర్శలు రావడము పద్మావతి రెడ్డికి నెగిటివ్గా మారింది. అక్రమాలను అడ్డుకోలేకపోతున్నారనే విమర్శ కూడా ఆమె మీద వినిపిస్తుంది. ఎందుకంటే కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలకు అడ్డుకట్ట వేయకపోవడము, చెరువులో మట్టి పోస్తూ చెరువును ఆక్రమణలకు గురి చేస్తున్నా పట్టించుకోకపోవడం లేదని పట్టణవాసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కనీసం పట్టణవాసులు సేద తీరడానికి పార్కులు ఏర్పాటు చేయడం లేదని ఎమ్మెల్యేపై స్థానికులు గుర్రుగా ఉన్నారు. రహదారి అభివృద్ధి పనులు ఆలస్యం కావడం కూడా ఆమెకు నెగిటివ్ టాక్ను తెచ్చిపెడుతుంది. జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించకపోవడము, చాలా పనులు శంకుస్థాపనలకే పరిమితం కావడంతో అధికార పార్టీలో ఉండి కూడా పనులు చేయించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పట్టణంలోని రహదారులను వెడల్పు చేయకపోవడము, ట్రాఫిక్ సిగ్నల్స్ లేక పట్టణవాసులు వాహనదారులు అవస్థలు పడుతున్నా పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలు మైనస్గా మారాయి. ఇక ప్రజల వినతి ఏంటి? దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అందుబాటులో ఉంటూ సామాన్యులకు సైతం అండగా ఉండాలని, వారి సమస్యలకు సైతం పరిష్కారం చూపించాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పనితీరుపై ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. కోదాడ పెద్ద చెరువు ఆక్రమణకు గురవుతుంది, అందరికీ తెలిసిన సత్యమే. కానీ మినీ ట్యాంక్ బండ్ లెక్క కట్టగట్టాలనేది కూడా నిర్ణయించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది మారినా దాన్ని పనిచేయటంలో జాప్యం ఉంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పెషల్గా ఇంట్రెస్ట్ పెట్టి చొరవ తీసుకొని ట్యాంక్ బండ్ చుట్టూ, చెరువు చుట్టూ కట్టగట్టి ఆ చెరువు నింపి ప్రజలందరికీ, రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వచ్చేది వేసవికాలం. బోర్లు ఉప్పకాలన్నా, బావులు ఉప్పకాలన్నా, ప్రజలకు మంచినీరు అందించాలన్నా చెరువు నింపి, సాగర్ నీళ్ళ ద్వారా చెరువు నింపి ప్రజలకు అందుబాటులోకి ఉండేటట్టు చేయాలనేది కోరుకుంటున్నాం. అట్లాగనే ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే అందుబాటులో వస్తున్నారు. పూర్తిగా ఎమ్మెల్యే గారు కోదాడు పట్టణంలో ఉండి, ఎమ్మెల్యే గారు ఆ క్యాంప్ ఆఫీసులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి
ఉన్నట్లయితే ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవటం వల్ల వాళ్ళ సమస్యల పరిష్కారం ఇంకా త్వరగా చేయడానికి ఆస్కారం ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకోసం ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. చెరువు ఆక్రమణలు ఆ రోజు ఈ రోజు జరుగుతూనే ఉంది. ఎర్రకుంట ఈ రోజుకి ఆక్రమణ జరుగుతూనే ఉంది. ఎర్రకుంట ఆక్రమించుకున్నా కానీ, పెద్ద చెరువు ఆక్రమించుకున్నా కానీ, నియోజకవర్గంలో మన చెరువులన్నీ ఆక్రమించుకున్నా కానీ పట్టించుకోవట్లేదు. అలాగే ఇరిగేషన్ శాఖ కాలగొడ్లు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. వాటిలో కూడా మొక్కలు నాటమన్నారు, నాటలేదు. అలాగే మున్సిపాలిటీలో 19-20 కోట్లు పెట్టి హరితహారం పేరుతో నిధులన్నీ దుర్వినియోగం చేశారు. ఇవాళ 200-300 మొక్కలు కూడా బతికినట్టుగా ఎక్కడ పార్కుల్లో కనపడతలేదు. అలాగే పార్కులు అస్తవ్యస్తం అయిపోయి మొన్న పిల్లలు కూడా వీడియోలు చేసేసి మా పార్కులు పరిరక్షించడానికి కాడికి వచ్చినా కానీ పట్టించుకునే నాదులు లేరు. అలాగే అక్కడ దాన్ని ఏమంటారు, హెలిప్యాడ్ కాడ ఒక పార్క్ ఉంది. అక్కడ పిల్లల కోసం ఆట వస్తువులు పెట్టారు. అది ఊరికి 2-3 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడికి వెళ్ళి ఎవరు ఆడుకుంటారో ఎవరికి తెలియదు. గాంధీ పార్క్ కూడా సైకిల్ స్టాండ్ లాగా ఉంది కానీ అది గాంధీ పార్క్ లాగా లేదు. ఈ విధంగా రకరకాల సమస్యలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు లేక అతి భవనాల్లో ఉంటున్నాయి. ఆ ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని పరిరక్షించి వాటిలో బిల్డింగ్లు కట్టేసి అద్దెలు లేకోకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇది మన గిరిజన బాలులకి హాస్టల్ తయారైనా కానీ హాస్టల్లోకి చేరుకోకుండా ఇవాళ కూడా ప్రైవేటు భవనాల్లో అద్దె కట్టే పరిస్థితి ఉంది. ఇలా ఉంటే ఇక్కడ కనుక ఉంటే రకరకాల సమస్యలు రకరకాలుగా వారానికి ఒక డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టి పనులు చేయొచ్చు. కాబట్టి కోదాడలో నివాసం ఉండి వాళ్ళ పేరెంట్స్ని మన్ని కూడా చూడాలనేది మా డిమాండు. అలాగే వారానికి ఒక డిపార్ట్మెంట్తో సమీక్షలు పెట్టి సమస్యలు లేకుండా పరిష్కరించాలనేది మా డిమాండ్. గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందు మోగే ఒక సైరన్ లాంటివి. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల ముందు మీరు ఈ ప్రతికూల అంశాలను మార్చుకోగలిగితే, వాటిని సరిచేసుకోగలిగితే, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టగలిగితే మీరు మరొకసారి విజయం సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. Local Talk.